ఇప్పుడు కోడి కత్తి 2.0 వచ్చిందండి. స్పెషల్ గులకరాయ్ చైనా నుంచి తెప్పించారేమో. ఆ గులకరాయ్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పాలా. పాపం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు, నేను బాధపడ్డా. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయకూడదు, రాలేయకూడదని బలంగా నమ్మే వ్యక్తి. కేవలం ముఖ్యమంత్రి గారి పైన కాదు, ఎవరి పైన కూడా రాలేయకూడదు. కానీ ఇది స్పెషల్ గులకరాయ్. అది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట, పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలిందంట, మళ్ళీ అదే రాయి ఇటు తగిలిందంట, మళ్ళీ ఇంకో ముగ్గురు తగిలి పడిందంట. ఎంత అన్యాయం అండి ఇది. నేను చెప్తాం కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకరోజు ఇక్కడ కట్టు కట్టాడు, రెండో రోజు అది కట్టు ఇటు వెళ్ళింది. ఏమా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో బ్యాండేడ్ వేసాడు చిన్నది మొదటి రోజు, మళ్ళీ 5 రోజులు కలిసి ఇంత బ్యాండేడ్ అయిపోయింది. బ్యాండేడ్ తీశాడు, గాయమే లేదు తల్లి, చిన్న మచ్చగొడ్డ లేదు తల్లి. జనరల్గా ఎవరికైనా దెబ్బ తగిలితే రక్తం కట్టు కడుతుంది, కొంచెం మచ్చ ఉంటుంది ఒక నెల, కానీ ముఖ్యమంత్రి గారికి మచ్చలేదు. అందుకే అప్పుడు అర్థమైంది ఇది గులకరాయని, స్పెషల్ గులకరాయని. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నా. గతంలో కోడి కత్తైన తర్వాత బాబాయ్ సోమం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత కోడి సోమం బయటకు వస్తుందా అని భయపడుతున్నా.